శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో లక్ష్మీ సమేత నారసింహుడు భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు. ఉదయం ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. దాదాపు గంటకు పైగా ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. అలాగే పాతగుట్టలో సైతం దాదాపు గంటకు పైగా వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో లక్ష్మీ సమేత నారసింహుడు భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు. ఉదయం ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. దాదాపు గంటకు పైగా ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు నారసింహుడు. అలాగే పాతగుట్టలో సైతం దాదాపు గంటకు పైగా వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం కాకముందు ఉత్తర ద్వారం లేకపోవడంతో తూర్పు గుండా స్వామివారి దర్శనమిచ్చేది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నలుదిక్కుల గోపురాలు నిర్మించడంతో ఆలయ చరిత్రలో రెండవసారి స్వామివారి ఉత్తర ద్వార గుండా దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారు వైకుంఠ ద్వారం దర్శనం ఇస్తుండటంతో స్థానికులతో పాటు భక్తులు అధికంగా తరలివచ్చారు. స్వామివారి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనమిస్తుండటంతో భక్తులు నరసింహ నామస్మరణంతో ఆలయ తిరువీధులు మారుమ్రోగుతున్నాయి. అదేవిధంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రిలో ఉత్తరద్వార దర్శనంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ లైలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జడంగే తదితరులు ఉన్నారు. यधस्तस्पादजायता तस्मादस्वाजायन्ता पूर्वतमहरितो विश्वं व्यक्रामतो ఈరోజు వైకుంఠ ఏకాదశి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకొని స్వామి దయ వల్ల, స్వామి కృప వల్ల తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి సుభిక్షంగా ఆనందోత్సవాలతోటి ఆ స్వామి దయ వల్ల వర్ధిల్లాలని అందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా విచ్చేసినటువంటి భక్తులందరికీ స్వామివారి కృప ఉండాలని, తెలుగు ప్రజల మీద ఆ స్వామి దయ ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ. దివ్యమైన సన్నిధానంలో మహావైభవపేతంగా వైకుంఠ ఏకాదశి మహామహోత్సవాలు నిర్వహింపబడ్డాయి. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భగవద్వైభవము, భాగవత వైభవము, ఆచార్య వైభవంతో పాటు భక్తజన వైభవం కూడా చాలా పెరిగింది. అలంకరణలో స్వామివారు వైకుంఠవాసుడిగా శంఖచక్రధారి అయి గరుడవాహనావాహకంగా భక్తులకి ఉత్తర ద్వారం నుంచి దర్శనాన్ని అనుగ్రహించినారు. సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి ఈ వైకుంఠ ఏకాదశికి దర్శనానికి రాష్ట్రాల నుండి, రాష్ట్రేతరాల నుండి కూడా
భక్తజనులు విచ్చేసినారు. వారందరికీ మా స్వామివారి యొక్క ఆశీర్వచనాలు. ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఆళ్వార్ దివ్య ప్రబంధ అధ్యయన మహోత్సవాలు